హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు సిరి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే బొమ్మె చేపల పులుసుని సింపుల్గా తెలంగాణ స్టైల్లో ఎలా చేయాలో చూసేద్దామా? చేపలని కడగడం చాలా కష్టం కానీ వండడం చాలా ఈజీ అండి. ఇక్కడైతే నేను 1 కేజీ చేప ముక్కల్ని సాల్ట్ అండ్ ఆయిల్ వేసి నీట్గా క్లీన్ చేసుకున్నాను. తర్వాత మ్యారినేషన్ కోసం అయితే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 4 టేబుల్ స్పూన్స్ కారం, 1/2 టీ స్పూన్ జీలకర్ర మెంతుల పౌడర్. ఇది వేయించిన జీలకర్ర మెంతుల పౌడర్ అండి. ఎప్పుడైనా ఫిష్ ఫ్రైకైనా ఫిష్ పులుసుకైనా వేయించిన జీలకర్ర మెంతుల పౌడర్ అనేది మెయిన్ అండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత రుచికి సరిపడంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఈ మసాలా అంతా ఫిష్ ముక్కలకు పట్టే వరకు మంచిగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న ఫిష్ ముక్కలను అయితే ఒక 30 మినిట్స్ పాటు పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు గరం మసాలా కోసం 6-7 వెల్లుల్లి రెబ్బలు, 8 లవంగాలు, 10-12 మిరియాలు తీసుకొని అయితే దంచుకోవాలండి. ఫిష్ పులుసులో మాత్రం ఎప్పుడైనా ఇవే మెయిన్ మసాలాలండి. ఇంకేది వాడొద్దు. మిరియాలు, లవంగాలు అంత మించి ఇంకేం వేయకూడదు. ఇప్పుడు దంచుకున్న మసాలా నుంచి వెళ్ళి హాఫ్ మసాలా అయితే తీసుకొని ఫిష్ ముక్కలకు పట్టించాలి. తర్వాత అయితే 50 గ్రామ్స్ చింతపండు తీసుకొని ఒకసారి వాటర్లో వాష్ చేసుకొని కొన్ని వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలండి. తర్వాత అయితే స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి తీసుకొని అందులో 4 టేబుల్ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకోవాలండి. తర్వాత అయితే 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఒక 4 పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. తర్వాత ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోండి. ఇవి వేయడం వల్ల పులుసు అనేది మంచి టేస్టీగా వస్తుంది. తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా దంచి పెట్టుకున్న మసాలా ఉంది కదండి, అది కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే 2 రెమ్మల కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేయాలి. ఇవి కూడా ఫ్రై అయ్యాక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. తర్వాత అయితే ముందుగా మ్యారినేషన్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలన్నీ వేసేసేయాలి. తర్వాత అయితే ఆయిల్ మొత్తం ముక్కలకు పట్టే వరకు అయితే ఒకసారి కలుపుకోవాలండి. ఇక్కడ ఎలా కలుపుకున్నా పర్లేదండి, ఎందుకంటే ముక్కలు ఏం విరిగిపోవు. ఫిష్ ముక్కలు అనేవి పచ్చిగా ఉంటాయి కాబట్టి విరిగిపోయే ఛాన్స్ ఉండదు. తర్వాత మూత పెట్టుకోవాలి ఒక 2 మినిట్స్ వరకు. 2 మినిట్స్ తర్వాత మూత తీసేసి మెల్లిగా కలుపుకోవాలండి. ఎందుకంటే ఇక్కడ ఫిష్ ముక్కలు అనేటివి ఉడకడం స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం కలుపుతున్నప్పుడు బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చాలా మెల్లిగా కలుపుకోవాలి. ఇప్పుడు చింతపండు రసం వేసుకొని ఒకసారి మెల్లిగా కలుపుకోవాలండి. ఇప్పుడైతే ఒక టీ స్పూన్ జీలకర్ర మెంతుల పౌడర్ వేసేసుకొని మూత పెట్టుకోవాలండి. ఒక 3 మినిట్స్ తర్వాత అయితే మూత తీసేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. తర్వాత అయితే కొంచెం కరివేపాకు వేసుకొని పులుసు చిక్కగా అయ్యేంత వరకు మరిగించుకోవాలండి. చూసారు కదండి, పులుసు చిక్కగా అయిపోయింది కదా. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే మన బొమ్మ చేపల పులుసు రెడీ అయిపోయినట్టే. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.